హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రోమింగ్ విత్ శశాంక్. సో ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుందన్నమాట. ఇప్పుడు ఎందుకు అసలు ఈ వీడియోస్ మొదలు పెట్టానంటే, జనరల్గా నాకు వ్లాగింగ్ అంటే ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచో. నేను చాలాసార్లు ట్రై చేశా, కానీ అవ్వలే. సో మళ్ళీ మొదలు పెడుతున్నా. ఈసారి ఎలా అవుద్దో చూద్దాం. ఇంతకీ సంగతి ఏంటంటే, నేను చార్ధామ్ యాత్రకి అయితే వెళ్తున్నా. ఎందుకంటే మామూలు సమ్మర్ అండ్ పుష్కరాలు అని ఉంటాయి 12 ఇయర్స్. ఆ 12 ఇయర్స్ ఎవ్రీ ఇయర్ పుష్కరాలు ఎక్కడొస్తే అక్కడికి వెళ్ళాలన్నమాట. సో నేను లాస్ట్ 8 ఇయర్స్ నుంచి పుష్కరాలకి అయితే వెళ్తున్నా. కానీ ఈసారి ఏంటిది సరస్వతి నది పుష్కరాలు వచ్చాయి. ఈ సరస్వతి నది పుష్కరాలు ఏంటంటే, ఇక్కడ మనకి బద్రీనాథ్ ఉంది కదా, చార్ధామ్ యాత్రలో అదొక ప్లేస్ అనమాట. నేను మీకు ఫ్యూచర్లో చూపిస్తా. ఈ లోపు గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, దాని తర్వాత బద్రీనాథ్. అప్పుడు ఆ బద్రీనాథ్ దాటాక మన అని చెప్పి ఒక విలేజ్ ఉంటుంది. అది లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా అనమాట. అంటే అది దాటితే చైనా బార్డర్. సో అలాంటి ఒక విలేజ్కి వెళ్ళి అక్కడ టెంపరేచర్ జనరల్గా సమ్మర్లోనే ఒక 1-2 degrees అలా ఉంటుంది. ఇంకా వింటర్లో అయితే మనం ఆ టెంపరేచర్ని మనం తట్టుకోలేము. కానీ లక్ ఏంటంటే, ఈ పుష్కరాలు అనేవి ఓన్లీ సమ్మర్ టైంలోనే వస్తాయి. సో మనకి లక్ అక్కడ ఇప్పుడు కూడా టెంపరేచర్ మరీ తక్కువేం లేదు, 1-2 degrees అలా ఉంది. సో కేదార్నాథ్ అది ట్రెక్కింగ్ అనమాట. 16 kilometers మౌంటైన్ ఎక్కాలి, దాంతోపాటు దిగాలి. అది కూడా విత్ ఫుల్ కోల్డ్. అక్కడ కూడా చాలా చల్లగా ఉంటుంది. గైస్ ఒకసారి ఆగండి. డోర్ సరిగ్గా పడలా, ఇప్పుడే చూసుకున్నా. సో అదనమాట సంగతి. మరి ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ వార్ జరుగుతుంది కదా, మరి దానికి చైనా సపోర్టే కదా. మరి బార్డర్కి వెళ్ళడం అంత సేఫా అంటే దేవుడికే తెలుసు ఏం జరుగుద్దో. మనం మాత్రం ఏం చెప్తాం. సేఫ్ అంటే మ్యాక్సిమం 100% సేఫే. ఎందుకంటే అక్కడ ఒక 20 meters ఒక ఆర్మీ పోలీస్ ఆఫీసర్ని పెట్టారంట. ఎందుకంటే మరి టూరిస్ట్ ప్లేస్ కదా కేదార్నాథ్ కానీ ఏమన్నా. అంటే మాకు ప్రాబ్లం అయ్యిందా అంటే ఇక్కడ అయ్యింది. ఎందుకంటే మీకు తెలుసు కదా, మొన్న సీజ్ ఫైర్ చేశారు కదా. దాని ముందైతే ఆ రోజు మార్నింగ్ మాకు న్యూస్ ఏమొచ్చిందంటే, ట్రిప్ పోస్ట్పోన్ అయ్యింది, ఇప్పుడు అప్పుడే ఉండదు అన్న న్యూస్ అయితే వచ్చింది. కానీ మళ్ళీ అదే రోజు ఈవినింగ్ సీజ్ ఫైర్ అయ్యాక మా ట్రావెల్స్ ఏజెంట్ కాల్ చేసి ఏం క్యాన్సిల్ అవ్వలేదు, టికెట్స్ ఉంచమంటారంటే మేమైతే ఇంక ఉంచేమన్నాం. ఎందుకంటే మాకు అంటే పుష్కరాలు లాస్ట్ 8 years నుంచి వెళ్తున్నా, 1 year కూడా మిస్ అవ్వకుండా. సో అలాగా 12 years కంప్లీట్ చేసుకుంటే పుష్కరాలు కంప్లీట్ చేసిన చెన్నైలోనే పుష్కరాలు కంప్లీట్ చేసుకోవాలి అని ఉంది కాబట్టి అదనమాట. ఇప్పుడు ఈ ట్రిప్కి చాలా షాపింగ్ అయితే చెయ్యాలి. దానికోసం నేను మా ఫ్రెండ్ విరాట్ అని ఉంటాడు, వాడికి అయితే కాల్ చేసా. సో వాడిని పిక్ చేసుకోవడానికి వెళ్తా. ఇక్కడే వాళ్ళ ఇల్లు. ఒకసారి పిక్ చేసుకున్నాక వ్లాగింగ్ కంటిన్యూ చేస్తా. సో షాపింగ్ అయితే వెళ్తున్నాం. షాపింగ్ ఎందుకు అంటే, మరి కేదార్నాథ్ ట్రెక్కింగ్ బోల్డ్ ఉంటాయి. సో అందుకని చెప్పి షూస్, ఇంకా దానికి కావాల్సిన ఐటమ్స్ అవన్నీ బోల్డ్ తీసుకోవాలి. సో దానికి నేను ఒక్కని అయితే వెళ్ళలేను కదా, అందుకని చెప్పి అంటే రేపు ట్రిప్ కాబట్టి ఇవాళ షాపింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దాకా టైం దొరకలే. 8:15 అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం షాపింగ్. సో ఇప్పుడు ఫస్ట్ షూస్ అయితే తీసుకుందాం. నార్మల్గా బట్టలు అవన్నీ అంటారా, ఇదేంటిది ఆల్రెడీ ఉంటాయి, అవి చాలు. స్వెటర్ నేను ఆల్రెడీ లాస్ట్ టైం లడాక్ అయితే వెళ్ళాను, అప్పుడు తీసుకున్నాం. అది సరిపోతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఏమన్నా తీసుకోవాలి అంటే అది షూస్, ఇంకా వ్లాగ్స్ రికార్డ్ చేయడానికి ట్రైపాడ్. ఫోన్ కనబడిపోతుంది అక్కడ. సో ఇప్పుడు రెడ్ టేప్కి అయితే వెళ్తున్నాం. రెడ్ టేప్లో షూస్ బాగుంటాయి అంటే ట్రెక్కింగ్కి. నేను మ్యాక్సిమం ఎలాగో అంత హెవీ షూస్ ఒకసారి వాడేసి తీసేస్తా అంతే.
ప్రతిసారి వాడను అది. సో ఇప్పుడు నేను రెడ్ టేప్లో షూ షాపింగ్ చేశాక అప్పుడు మళ్ళీ వ్లాగింగ్ కంటిన్యూ చేస్తాను. సో యా రెడ్ టేప్ ఎటు ఎవరో ఒకసారి లొకేషన్ పెట్టు. రెడ్ టేప్ లెఫ్ట్. అవునా, నేను రైట్కి తిప్పేసాను, అలా దాని నుంచి తిరుగుదాం కదా. ఇక్కడ రెడ్ టేప్ పెట్టు. నైట్ టైం అయితే చాలు రష్ ఎక్కువైపోతుంది రోడ్స్లో. సో యా రెడ్ టేప్లో షాపింగ్ అయితే అయిపోయింది. నేను మీకు షూ చూపిస్తాను ఏం తీసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ట్రైపాడ్ షాపింగ్ అయితే వెళ్తున్నా. ట్రైపాడ్కి షాపింగ్ అంటే ఏమి ఉండదు, జస్ట్ నాకు అన్నీ కలిసి ఉన్న ట్రైపాడ్ నేను ఒకటి చూసా అమెజాన్లో. అది నాకు ఇప్పుడు అమెజాన్లో ఆర్డర్ పెట్టే అంత టైం లేదు కాబట్టి ఆఫ్లైన్లో ట్రై చేస్తా. సో నాకు తెలిసి దొరికేస్తుంది ఈజీగానే. ఎరా ఎక్కడికి వెళ్దాం ట్రైపాడ్కి మంచిది? నాకేం తెలుసు రా, నేను రాజమండ్రిలో ఉంటున్నాను. కాదు, ఆఫ్రికాలో ఉంటున్నావు మరి. నేను మా ఇంట్లో ఓకే సూపర్. సో యా నెక్స్ట్ ట్రైపాడ్ తీసుకున్నాక మళ్ళీ కలుస్తాను. సో నేను ఈ ట్రిప్ కోసం అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. అలా అని చెప్పి అదే రేంజ్లో నాకు భయం కూడా వేస్తుంది. ఎందుకంటే అది ఒక్కొక్క రోడ్డు నేను జనరల్గా గూగుల్లో చూస్తేనే పాముల కన్నా దారుణంగా ఉన్నాయి ఘాట్ రోడ్స్. అలాంటిది ఇంకా అది కాదు, ట్రైన్లో మనం ఢిల్లీ దాకా వెళ్తాం, ఢిల్లీ నుంచి మొత్తం అంతా కారే. సో అక్కడ చాలా దారుణంగా ఉన్నాయి రోడ్స్ అయితే. నేను మీకు ఒక 2-3 రోడ్స్ అయితే చూపిస్తా. అదే స్క్రీన్ షాట్ తీసి నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద అయితే ప్లే చేస్తాను, చూడండి. చూస్తున్నారా ఎంత దారుణంగా ఉన్నాయో? అది అలా ఉన్నాయి మరి రోడ్ సంగతి అయితే. చూద్దాం మరి, మనం అక్కడికి వెళ్ళాకే కదా తెలిసేది. నేను మ్యాక్సిమం మీరు నా వ్లాగ్స్ చూస్తున్నట్టు కాదు, మీరే ఆ ప్లేస్లో ఉన్నట్టు నేను వ్లాగ్స్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో యా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు నేను ఇంటి దగ్గరికి వెళ్ళాక నేను ఏమేమి తీసుకున్నానో మీకైతే చూపిస్తాను. సో ట్రైపాడ్ తెచ్చుకోవడం అయితే మర్చిపోయా, మళ్ళీ ఇప్పుడు వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది ట్రైపాడ్ కోసం. ఓకే అదే రూట్ వెళ్తాను. సో యా ఇప్పుడు మనకి తెలిసిన షాప్ ఏదో ఉందంట, అక్కడికి వెళ్ళి నేను ట్రైపాడ్ తీసుకున్నాక మళ్ళీ వ్లాగ్ని అయితే కంటిన్యూ చేస్తాను. సో ఇదే మనం తీసుకున్న ట్రైపాడ్. నేను దీన్ని అన్బాక్స్ చేసి చూపిస్తాను కొంతసేపు ఇంటికి వెళ్ళాక. సో ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. షాపింగ్ అయితే అయిపోయింది మాది. నేను ఫస్ట్ నా షూని అయితే చూపిస్తాను. షూ చూపి రెడ్ టైప్లోనే తీసుకున్నాను షూ, రెడ్ టైప్ ఫ్లో ప్లస్. సో ఇప్పుడు దీంట్లో ఈ మోడల్ తీసుకున్నాను. సో ఇదైతే బాగుంది, గ్రిప్ అవన్నీ చాలా బాగున్నాయి. నేను వేసుకుని ఒక 2-3 రౌండ్స్ అయితే వేసా, చాలా బాగా అనిపించింది, అందుకని తీసుకున్నాను. అండ్ దీనికి మధ్యలో కన్నం లాంటిది కూడా ఉంది. సో ఈ రెండు బాగుంటాయి. అదే బాడీ వెయిట్ వల్ల ఇక్కడ కుషనింగ్ అయితే వస్తుందంట. సో వేసుకుని నడిచా బాగానే వచ్చింది. ఎందుకురా పెడతావు? సో యా షూస్ అయితే ఇవి రెడ్ టైప్ నుంచి అయితే తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ట్రైపాడ్ అయితే మనం ఏంటది, ఇది వచ్చేసి దాని బాక్స్ మన ఐటెం. ఇప్పుడు దీంట్లో దాన్ని మనం ఇలా తీసాక ఇవి ఉంటాయి, ఈ క్లిప్స్ ఇలా ఓపెన్ చేసి మామూలుగా దీంట్లో ఫోన్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేను వచ్చేసి ఫోన్ అయితే పెడుతున్నాను. సో యా పట్టించాం. సో ఇలా పెడితే నార్మల్గా వ్లాగ్స్ అయితే చేసుకోవచ్చు. ఇలా నార్మల్గా బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీన్ని సెల్ఫీ స్టిక్ కింద కూడా వాడచ్చు, ఇంత పొడుగు వస్తుంది బాగానే. సెల్ఫీ స్టిక్. సో దీనికి రిమోట్ కూడా డిటాచబుల్.
నార్మల్గా ఇది బ్లూటూత్తో మొబైల్ కనెక్ట్ చేసుకోవచ్చు, నొక్కచ్చు చిచ్చు. చిచ్చు నొక్కు. ఓకే, సో ఇప్పుడు ఇది ఇలా సెల్ఫీ స్టిక్. దాని తర్వాత ఫోన్ ఇలా బయటికి చూపించా. తెలుసా సో ఇప్పుడు దీన్ని ఇలా పువ్వులా పెడితీయచ్చు. సో దీన్ని నార్మల్గా ఇలా నుంచోపెట్టి ఇలా వ్లాగ్స్ కూడా తీసుకోవచ్చు నుంచుని. దీన్ని మనకు హైట్ కావాలంటే నార్మల్గా ఇలా పొడుగు చేసి దీన్ని ఇలా నుంచోపెట్టినా సరే నుంచుంటుంది. ఆ స్కిల్ కూడా ఉంది దీనికి. సో దీన్ని ఇలా షార్ట్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఫోన్ ఎలా తీయాలంటే తర్వాత అంతే ఇలా తీసేయడమే. దాని తర్వాత మళ్ళీ ఇలా లోపలికి నొక్కేసి సో ఫోన్ని ఇలా అయితే తీసేయచ్చు. ఇప్పుడు ఈ 2 ఇలా మూసేసి మళ్ళీ 3 కూడా మూసేసి మళ్ళీ ఇలా పెట్టేయచ్చు. మళ్ళీ ఇది నార్మల్గా ఈజీ టు క్యారీ. అందుకని చెప్పి ఈ 2 అయితే తీసుకున్నా. ఇంకా బట్టలు అవన్నీ అయితే ఉన్నాయి. కాపీరైట్ పడిపోద్దిరా. ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇంటికైతే వెళ్ళిపోతా. సో ఈ వ్లాగ్కి ఇంతే ఫ్రెండ్స్. నేను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తా. నేను ఆల్మోస్ట్ డైలీ వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తా. ఒక రోజు 2 రోజులు స్కిప్ అవ్వచ్చు, కానీ మ్యాక్సిమం నేను డైలీ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తా ఈ 15 days. సో అది ఫ్రెండ్స్, అయితే మళ్ళీ రేపు కలుద్దాం కొత్త వ్లాగ్తో. రేపే ట్రైన్ ఎక్కుతాం. మొత్తం అన్నీ ఇక్కడ నుంచి రూట్ ప్లాన్ అవన్నీ నేను ఎప్పటికప్పుడే అప్డేట్ చేస్తాను. సైనింగ్ ఆఫ్, వెంకట్ శశాంక్.